నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. అయితే డిసెంబర్ 26 వరకు 2 నెలల పాటు మండల మకరు విళక్కు పూజల భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఈ విషయం మీకు తెలుసు. రెగ్యులర్ టైం కన్నా 1 గంట ముందే ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. అయ్యప్ప స్వామి దర్శనార్థం భారీగా భక్తులు శబరిమలకు చేరుకుంటూ ఉన్నారు. అయితే గతేడాది అయ్యప్ప దర్శనానికి వెళ్ళిన భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూ లైన్లు నిర్వహించడం, భక్తులందరికీ దర్శనం కల్పించడంలో దేవస్థానం చాలా విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఈ ఏడాది ఆ పొరపాట్లు రిపీట్ కాకూడదని నిర్ణయించుకుంది ట్రావెన్కోర్ దేవస్థానం. భారీగా తరలివచ్చిన భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారట. పోలీస్ చీఫ్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఈ బాధ్యతలు దగ్గరుండి నిర్వహిస్తున్నారట. గతేడాది పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు వీరు. సో గుడ్. గతేడాది సరైన శిక్షణ లేని పోలీసులను అక్కడ నియమించడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదని భావించిన ఏజీడీజీపీ శ్రీజిత్ ఈ సంవత్సరం పదునెట్ట అంబడి వద్ద విధులు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్న పోలీసులకు ముందుగా శిక్షణ ఇచ్చారు. అందులోనే గతేడాది స్వామివారి 18 మెట్లు నిమిషానికి మ్యాక్సిమం 60 మందికి మాత్రమే అనుమతి ఉండేది. ఈ ఏడాది ఆ సంఖ్య మరో 20కి పెరిగింది. 1 నిమిషానికి 80 నుంచి 90 మంది భక్తులు పదునెట్ట అంబడి ఎక్కనున్నారు. అయ్యప్ప ఆలయం తెరిచిన 4 రోజుల్లోనే దాదాపు 2,30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గడిచిన సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో దర్శనం సమయం పొడిగించారు. రోజు తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు, 18 గంటల పాటు అయ్యప్ప దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. స్వామి దర్శనార్థం వచ్చే మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. వలియా నడపంతల్ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యూ లైన్ ద్వారా డైరెక్ట్గా పదునెట్ట అంబడికి చేరుకునేలా ఏర్పాటు చేశారు. చిన్నారులు, వృద్ధులకు తోడుగా ఒకరిని అనుమతిస్తున్నారట. మరోవైపు శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొదటి దశలో భాగంగా నిలక్కల్ నుంచి పంపా వరకు ఈ మధ్య 383 బస్సులు నడుపుతుందట. మరో 192 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. రెండో దశలో ఈ బస్సుల సంఖ్య 550కి పెంచుతూ భక్తుల రద్దీ ఆధారంగా మార్పులు ఉంటాయని కేఎస్ఆర్టీసీ పేర్కొంది. శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సో ఇవన్నీ గమనించి భక్తులందరూ జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకుని రావాలనుకుంటున్నారు. స్వామి శరణమయ్యప్ప.